God. God is good to us, not only through this pandemic in 2020, He is good to us even from the time we were born. ప్రియులరా, ఈ యొక్క కరోనా వైరస్ నుంచి మాత్రమే కాకుండా ఈ 2020 సంవత్సరంలో ఈ కరోనా వైరస్ నుంచి మాత్రమే కాకుండా మనల్ని దేవుడు చిన్నప్పటి నుండి తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని ఈ రోజు వరకు ఆయన మనల్ని కాపాడాడు కదా ప్రియులరా, అవునా కదా? ఒకసారి ఊహించండి, ఒకసారి ఆలోచించండి. జస్ట్ ఇమాజిన్ those 9 months, the Lord, the way He took care of us when we were in our mummy's womb. ఒకసారి ఊహించి చూడండి, ఆ 9 నెలలు దేవుడు మనల్ని మన తల్లి గర్భంలో ఎంత చక్కగా కాపాడాడు ప్రియులరా. If there was an abortion, our existence would have been not there. మన మమ్మీకి ఒకవేళ అబార్షన్ అయి ఉంటే ప్రియులరా, మనం ఈరోజు మన ఉనికే ఉండేది కాదు కదా. దేవుడు ఎంత మంచివాడు, ఆయన బలవంతుడు, శక్తివంతుడు. ఈజ్ అ మైటీ గాడ్, ఆల్ మైటీ గాడ్. We thank God for that. Today we will turn, our Bible subject is fool and wise. ఈరోజు ప్రియులరా, మన దేవుని వాక్యం యొక్క అంశం ఏంటంటే మూర్ఖుడు జ్ఞానవంతుడు. మూర్ఖుడు జ్ఞానవంతుడు. హూ ఇస్ ద ఫూల్, హూ ఇస్ ద వైజ్? మూర్ఖుడు ఎవరు, జ్ఞానవంతుడు? అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానుసారంగా, దేవుని వాక్యానుసారంగా మూర్ఖుడు ఎవరు, జ్ఞానవంతుడు ఎవరు? అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, హూ ఇస్ ద ఫూలిష్ మ్యాన్, who is the wise man, who is the foolish woman, and who is the foolish man? If you are ready with your Bibles, please turn with me. If you don't have Bibles, please get your Bible, and I request you to underline, open these verses by yourself and underline it. It will be very useful. So there are many in the Bible, fool and wise, fool and wise. But today we will study only 5. Next week we will study another 5. దేవుని వాక్యంలో చాలాసార్లు ప్రియులరా మూర్ఖుడు జ్ఞానవంతుడు, మూర్ఖుడు జ్ఞానవంతుడు అనే మాట రాయబడ్డది. ఈరోజు మాత్రము ఒక 5 మనం నేర్చుకుందాము. వచ్చే గురువారము 5 నేర్చుకుందాం. సో Proverbs chapter 3 will be completed. Verse by verse we have completed. ప్రియులరా, సామెతలు 3వ అధ్యాయము 35 verses we have completed. ప్రతి వచనము 35 వచనాలు. సామెతలు 3వ అధ్యాయం 1 నుంచి 35 వచనాల వరకు మనం ఒక్కొక్క వచనాన్ని మనము అయిపోయి. సో నెక్స్ట్ వీక్ విల్ బి ద లాస్ట్ వీక్ where we will be completing the book of Proverbs, and then we will go to a new book and we will study verse by verse. సామెతలు 3వ అధ్యాయము ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానించాం ప్రియులరా. వచ్చే వారానికి మనం ఈ యొక్క బుక్ ముగిస్తాము. దాని తర్వాత మనం ఇంకొక కొత్త అంశంలోకి మనము ప్రవేశిస్తామండి. సో టుడే we will learn who is a fool. People need not to say me, I am a fool. ప్రజలు మనల్ని నువ్వు మూర్ఖుడవు అని అనాల్సిన అవసరం లేదు. God has given us a conscience to judge whether we are fools or whether we are wise. ప్రియులరా, దేవుడు మనకు మనస్సాక్షిని ఇచ్చాడంట. మనం మూర్ఖులమా, మనం జ్ఞానవంతులమా అని మనల్ని మనం పరీక్షించుకోవడానికి దేవుడు మనకే జ్ఞానం ఇచ్చాడు. I don't wait till people come and say you are a foolish man. వేరే ప్రజలు వచ్చి ప్రియులరా నువ్వు మూర్ఖుడవు అని చెప్పే వరకు నేను ఆగాల్సిన అవసరం లేదు. By my action, by my words, by my thinking, by my attitude, I myself will come to know whether I am a fool or I am a wise. నా మాటల ద్వారా, నా చూపుల ద్వారా,
నా క్రియల ద్వారా, నా తలంపుల ద్వారా నేను మూర్ఖున్నా, నేను జ్ఞానినా అని నన్ను నేను ఈజీగా పరీక్షించుకోగలుగుతాను ప్రియులారా. సో టుడే it's a lesson for all of us to judge whether we are, according to the word of God, whether we are foolish or whether we are wise. If we are foolish in certain areas, we'll try to rectify it, we'll try to correct ourselves, never feel ashamed, never feel proud. We'll humble ourselves, try to repair those areas and try to become wise. ప్రియులారా, ఏ ఏ విషయంలో మనము మూర్ఖులము అని తెలుస్తుందో ఈ వాక్యం ద్వారా అక్కడ మనల్ని మనం పరీక్షించుకొని మనం సరిదిద్దుకొని తగ్గించుకుని గర్వించకుండా మన స్వాభిమానము, మన యొక్క ఈగోస్ హర్ట్ అయింది అనకుండా తగ్గించుకుంటే దేవుని దృష్టిలో మనము కృపను పొందిన వారం అవుతాం. ఫస్ట్ థింగ్, Proverbs chapter 3 verse 35. సామెతలు 3వ అధ్యాయము 35వ వచనం మొదటిసారి బైబిల్లో రాయబడింది. The wise inherit honor, but fools he holds up to shame. Yes. జ్ఞానులు ఘనతను స్వాతంత్రించుకొందురు, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు. బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు, బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు. A wise people will inherit honor. They will earn honor. They will earn respect by their good deeds, by their good attitude, by their good behavior. They know how to talk, they know what to talk, they know when to talk, they know where to go, they also know where not to go, they know what to do. By doing and by not doing certain things, Bible says a wise will inherit honor. But the fool, it's not like that. Fool will always holds up to shame. He's not bothered about feeling, doing certain things which is bad in the sight of people, which is bad in the sight of society. ప్రియులరా, జ్ఞానులు ఘనతను సంపాదించుకుంటారు. ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడకూడదు జ్ఞానులండి. ఎవరితో ఎలా ప్రవర్తించాలా, ఎవరితో ఎలా ప్రవర్తించకూడదు, ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఇవన్నీ జ్ఞానులు ప్రియులరా వాళ్ళు సంపాదించుకుంటారంట. దే ఎర్న్, like we earn money, we struggle day and night, we go to office, we work, we earn money. Same way the wise people also, Bible says, they will earn respect, honor, not expecting respect. వేరే వాళ్ళు నన్ను గౌరవించాలని ఎదురు చూడడం కాదు ప్రియులారా. మనము ఉద్యోగానికి వెళ్ళి, మనం పనికి వెళ్ళి మనం డబ్బు ఎలా సంపాదిస్తామో ఈ జ్ఞానులు కానీ వీళ్ళు ఘనతను, మర్యాదను సంపాదించుకుంటారంట. బట్ ద ఫూల్స్, మూర్ఖులు, వాళ్ళు ఎవరేమన్నా నాకేంటి అని ఎట్ట పడితే అట్ట మాట్లాడతారంట. ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరంట. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడతారు. మేము చాలా యథార్థవంతులమని అనిపించుకోవాలని మాట్లాడతారు. Instead of receiving honor, they will receive shame. So the difference between the foolish man and the wise man is, the wise man knows where, when, how to behave. ప్రియులారా, మూర్ఖులకు జ్ఞానవంతులకు ఉండే ఒక వ్యత్యాసం ఏంటంటే
జ్ఞానికి తెలుసు ఎవరితో ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడరు. బట్ ద ఫూల్, he talks unnecessary things, he talks very roughly, he even does all kinds of things in the society. He's not bothered as long he is satisfied, as long he is happy, as long he or she is okay, they will do it. మూర్ఖులు ప్రియులరా, వాళ్ళు తృప్తి పొందితే చాలు, వాళ్ళకు హాయి ఉంటే చాలు, వాళ్ళకు నెమ్మదిగా ఉంటే చాలు. ఆడ భార్య హర్ట్ అయింది, భర్త హర్ట్ అయ్యాడు, పిల్లల్ని హర్ట్ చేశాము, మన స్నేహితులను మన సంఘస్థులను మనం హర్ట్ చేశాము అనే ఫీలింగ్ వాళ్ళకు ఉండదు. ఎట్టబడితే అట్ట మాట్లాడు. సో దే విల్ నెవర్ బి బాదర్డ్. ఫూల్స్ విల్ నాట్ బి బాదర్డ్ what to talk, when to talk. They will hurt their wife, they will hurt their husband, they will hurt their children. They are not bothered about hurting church members, neighbors, friends. They will do everything, whatever they feel, whatever they want. Now we need to understand, now we need to search our heart, we need to examine. Now are we in which list? మనం ప్రియులారా ఇప్పుడు మనం పరీక్షించుకోవాలి, మనం ఏ లిస్టులో ఉన్నాం. ఎట్ట పడితే అట్లా మాట్లాడే లిస్టులో ఉన్నామా, లేకపోతే వి నో వాట్ టు టాక్, వెన్ టు టాక్, హౌ టు టాక్, ఎప్పుడు మాట్లాడాలా, ఏం మాట్లాడాలా, ఎక్కడ మాట్లాడాలా అనే ఆ లిస్టులో ఉన్నాం. I don't want people to say I am a fool. I don't want people to say I am a wise. I wanted to judge myself. I wanted to search myself whether I am a fool, whether I am a wise by my actions. ప్రజలు నన్ను మూర్ఖుడు, ప్రజలు నన్ను జ్ఞానవంతుడు అని అనాల్సిన అవసరం లేదు ప్రియులరా. వాళ్ళు జడ్జ్ చేసే వరకు నేను వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు దేవుడు మనస్సాక్షిని ఇచ్చాడు కాబట్టి నన్ను నేను పరీక్షించుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఐ నీడ్ టు సర్చ్ మై హార్ట్. సెకండ్, రెండవది, హూ ఇస్ అ వైస్, హూ ఇస్ అ ఫూల్. ప్లీజ్ టర్న్ విత్ మీ Matthew's Gospel, chapter 7, 24 and 26. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము మరియు 26వ వచనం చదువుకుందాం. Therefore everyone who hears these words of mine, Jesus said, and puts them into practice, he is like a wise man who builds his house on a rock. Verse 26. But everyone who hears these words of mine and does not put them into practice is like a foolish man who built his house on a sand. Yes. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి కాదు 26 వచ్చి మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకొని పోలిన వాని వలె ఉన్నాడు, బుద్ధిహీనుని వలె ఉన్నాడు. Now for the first time Jesus himself is speaking about foolish man, wise man by their actions. ప్రియులరా, యేసుక్రీస్తు మొదటిసారి బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు, జ్ఞానవంతుడు, బుద్ధి లేనివాడు అనే మాట యేసు ప్రభు తన నోటి ద్వారా వాడాడు. Even Jesus recognizes, even Jesus realized there will be two categories of people. One is a foolish man, another a wise man. యేసుక్రీస్తే స్వతగా తన నోటితో బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు, బుద్ధి లేనివాడు, జ్ఞానం లేనివాడు, వైజ్ మ్యాన్, ఫూలిష్ మ్యాన్.
Now the connection is, the context is, ఏ సందర్భంలో మనం చెప్పాడంటే everyone, therefore everyone, whoever hears my words and puts them into practice, he is like a wise man who built his house on a rock. Again verse 26, therefore whoever hears my words and does not put them into practice, he is like a foolish man who built his house on a sand. నా మాటలు విని వాటి చొప్పున జరిగించువాడు బండ మీద ఇల్లు కట్టుకునిన వాని బుద్ధివంతుని వలె పోలి ఉన్నాడు. నా మాటలు విని వాటి చొప్పున జరిగించని వాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకుని వానిని పోలిన వాని వలె ఉన్నాడు, బుద్ధిహీనుని వలె ఉన్నాడు. Here context is obeying the word of God, practicing the word of God, following the word of God. If we follow whatever we hear while reading Bible, while hearing messages, while meditating the word of God, so Bible says we will be wise people. If we don't follow, if we don't put them into practice, whatever we hear, whatever we study, whatever we read in our daily meditation, Bible says we will be like a foolish man. Both of them are having Bible, both of them are hearing, both of them are reading the word of God. It's not that other person does not have Bible, other person did not hear the word of God. ఇద్దరి దగ్గర దేవుని వాక్యం ఉంది ప్రియులరా, ఇద్దరు వాక్యాన్ని విన్నారు, ఇద్దరు వాక్యాన్ని చదువుకున్నారు, ఇద్దరు వాక్యాన్ని ధ్యానించుకున్నారు. అతని దగ్గర వాక్యం లేదని కాదు, ఇతని దగ్గర మాత్రమే ఉందని కాదు. Both of them heard the word of God, both of them studied the word of God, both of them meditated the word of God, but the one man is a very, very wise man by obeying them. But the other man, he thought, no problem. He neglected, he despised, he overlooked, he took it so lightly, he was not serious. ఇద్దరు వాక్యాన్ని విన్నారు, ఇద్దరు వాక్యాన్ని చదువుకున్నారు, ఇద్దరు వాక్యాన్ని ధ్యానించారు, కానీ ఒక వ్యక్తి చాలా జ్ఞానంగా ఆ వాక్యాన్ని పాటించాడంట, దాని ప్రకారం జీవించాడంట, జీవిస్తున్నాడంట. ఇంకొక వ్యక్తి వాక్యాన్ని విన్నాడు కానీ దాని ప్రకారం జీవించలేదు, చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు. దేవుడు ఏం చేస్తాడులే, ఈ వాక్యంతో మనకేం పెద్ద నష్టం కలిగేది ఏం లేదన్నట్టుగా అతడు కేర్లెస్నెస్, నిర్లక్ష్యం, సులువుగా తీసుకోవడం, లెక్కలేనితనం, నాకేమవుతుందిలే, నన్ను దేవుడు ఏం చేస్తాడులే, వాళ్ళని యేసు ప్రభు మూర్ఖులు అంటారు. సో రెండోది, ఎవరైతే దేవుని వాక్యాన్ని విని దాని చొప్పున జరిగిస్తారో వాళ్ళంతా జ్ఞానులంట. ఎవరైతే దేవుని వాక్యాన్ని విని దాని చొప్పున చెయ్యరో, ఇద్దరికి అవకాశం ఉంది, వాక్యం చదివే అవకాశం ఉంది, వాక్యం వినే అవకాశం ఉంది, వాక్యానికి లోబడే అవకాశం ఉంది. కానీ ఒక గుంపు మాత్రమే, కొంతమంది మాత్రమే లోబడతారు, ఇంకొక గుంపు అస్సలు లోబడరు. సో బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ అన్ ఆపర్చునిటీస్ టు లిసన్, to meditate, to read the word of God and to obey. But one group, they obey, another group, they despise. Now the question is, we are in which group? మనం ఏ గ్రూపులో ఉన్నాం? We are keep on listening, so many messages, so seeing so many videos, so many times we read the Bible. Are we following? It's wonderful. If we are following, praise the Lord. If we are not following, so I request you, just once again search our heart from today onwards. Maybe God is reminding all of us that we need to change our attitude towards the word of God. మన వాక్యం విని ప్రియులరా దాని ప్రకారం జరిగిస్తున్నట్లయితే చాలా మంచిది.
ఒకవేళ వాక్యం విని నిర్లక్ష్యం చేసి దాని ప్రకారం జరిగించకుండా ఉంటే కనీసం ఈ రోజు నుంచైనా మనం ప్రారంభించుకుందాం. అట్లీస్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వీ విల్ ట్రై టు లెర్న్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. థర్డ్లీ, మూడవది ప్రియులారా, హూ ఇస్ అ వైస్ మ్యాన్? హూ ఇస్ అ వైస్ ఫూలిష్ మ్యాన్? మాథ్యూస్ గాస్పెల్ మూడవది ప్రియులారా, ఎవరు జ్ఞాని ఎవరు మూర్ఖులు అనేది మనం ఇక్కడ గమనించినట్లయితే మత్తయి సువార్త చాప్టర్ 25 verse 3 and 4. మత్తయి సువార్త 25వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందామండి. The foolish ones took their lamps, but did not take any oil with them. Verse 4. The wise, however, took oil in jars along with their lamps. Yes. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని, బుద్ధి లేని కన్యకులు తమ దివిటీని పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. Now here Jesus is talking about women, ladies, sisters, girls. In Matthew chapter 7, Jesus spoke about gentlemen, brothers, boys, young man. In the sight of God, whether it's a boy or a girl, whether it is a man or a woman, whether it is a lady or a man, whoever it may be, whether it's a brother or a sister, Bible says they are all equal in the sight of God. ప్రియులారా, దేవుని దృష్టిలో వాళ్ళు పురుషులే కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, బ్రదర్స్ కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి, సహోదరులు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, యవనస్తురాలు కావచ్చు. First Jesus spoke wise man, foolish man. Here Jesus is speaking wise women, foolish women, or wise virgin or a foolish virgin. Now it says there were 10 virgins. 5 of them took lamps because they are supposed to get married. Now you see, what is the opposite word for a virgins? So opposite word for virgins is prostitutes. ప్రియులారా, మొదటిగా కన్యకలు అనే మాటకు విరుద్ధ పదం ఆపోజిట్ వర్డ్ ఏంటంటే వేశ్యలు. This 10 are not prostitutes. ఈ 10 మంది వేశ్యలు కారు. They are all virgins. వాళ్ళంతా కన్యలు. They never knew a man sexually. వాళ్ళు ఏ పురుషుణ్ణి కానీ ప్రియులారా పెళ్లికి ముందు ఎరగలేదు. They are all fit, eligible for marriage. వాళ్ళు వివాహానికి అందరూ యోగ్యులు ప్రియులారా, అర్హులు. They all protected their virginity. వాళ్ళ కన్యకత్వాన్ని వాళ్ళు ప్రియులారా, కన్యత్వాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. They are ready to go for a wedding or a marriage. వాళ్ళు వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. But Bible says 5 of them took lamps. They filled the lamps with the oil and took extra oil along with them. Another 5, they took lamps, they filled the lamps, but they did not take extra oil along with them. That itself made them foolish and wise. అదొక్క విషయమే వాళ్ళను మూర్ఖులు, జ్ఞానవంతులు, బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు అని ప్రియులరా వాళ్ళకు ఒక సపరేట్ డివిజన్ వచ్చేసి. అదర్వైజ్ వీళ్ళలో ఎవరు పాపం చేయలేదు. నోబడి కమిటెడ్ ఎనీ ప్రాస్టిట్యూషన్. వీళ్ళు ఎవరో కానీ వ్యభిచార పాపం చేయలేదు. We don't find 5 of them committed prostitution. వీళ్ళలో 5 మంది వ్యభిచార పాపం చేశారని బైబిల్లో లేదు.
వాళ్ళు ఏం తప్పు చేయలేదు, వాళ్ళు చేసిందల్లా నిర్లక్ష్యం. దే డి నాట్ టేక్ ఎక్స్ట్రా ఆయిల్ విత్ దెమ్. బట్ అదర్ గ్రూప్ దే టు ఎక్స్ట్రా ఆయిల్ విత్ దెమ్. మొదటి గుంపు ప్రియులరా, వాళ్ళు సిద్ధిలు తీసుకున్నారు, వాళ్ళ దీపాలు తీసుకున్నారు, దీపాలలో నూనె నింపుకున్నారు, కానీ ఎక్స్ట్రా ఎక్కువగా ఇంకొక డబ్బాలోనో లేకపోతే ఇంకొక టిన్నులోనో వాళ్ళు ఎక్స్ట్రా ఆయిల్ తీసుకోలేదంట, నూనె తీసుకోలేదు. బట్ ది అదర్ గ్రూప్ దే టుక్ ఎక్స్ట్రా ఆయిల్ విత్ దెమ్. ఇంకొక గుంపు వాళ్ళ ప్రియులరా కొద్దిగా ఎక్స్ట్రా ఆయిల్ వాళ్ళతో పాటు వాళ్ళు తీసుకున్నారు. జస్ట్ దట్ మేడ్ దెమ్, అది మాత్రం వాళ్ళను మూర్ఖులు, బుద్ధి లేని వారు, బుద్ధి గలవారు, అంతే. అదొక్కటే వాళ్ళలో ఉన్న డిస్క్వాలిఫికేషన్, వీళ్ళలో ఉన్న క్వాలిఫికేషన్. జ్ఞానవంతులు. సో వాట్ ఈస్ అ గుడ్ క్వాలిఫికేషన్ ఇన్ ద వైస్ పీపుల్? దే జస్ట్ టుక్ ఎక్స్ట్రా ఆయిల్ విత్ దెమ్. And what is the disqualification for the foolish women? They did not take extra oil with them. జ్ఞానవంతులలో ప్రియులలో ఉన్న ఎక్స్ట్రా ఆ యొక్క గుణం ఏంటంటే వాళ్ళతో పాటు కొద్దిగా నూనె ఎక్కువ తీసుకున్నారు. వీళ్ళు జ్ఞానం లేని వారు వాళ్ళతో పాటు నూనె తీసుకున్నారు. అదొక్కటే వాళ్ళను మూర్ఖులు, జ్ఞానవంతులు అని ప్రియులరా సపరేట్ చేసింది. సో వాట్ ఈస్ ఫైనల్లీ మనకు వి నో ద స్టోరీ. All of them went, అందరు వెళ్ళారు ప్రియులరా. They were waiting for bride to come. పెళ్లి కుమారుడు వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారంట. There was a delay. The bride did not come. They were all sleeping and slumbering. వాళ్ళు నిద్రపోతున్నారంట ప్రియులరా, పడుకున్నారంట. In the midnight there was a voice. మధ్యరాత్రిలో ఒక శబ్దం, ఒక స్వరం వచ్చిందంట. Behold, the bridegroom is coming. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, సిద్ధపడండి. All 10 of them got up. They woke up from sleep. They were trying to see their lamps are on, but almost oil was out of their lamps. So what wise people did, they poured the extra oil which they brought along with them. But the foolish women didn't have oil with them. They requested with these 5 wise women, can we borrow little oil from you? And wise people so wisely they replied and said, sorry, it will not be sufficient for both of us. If we give you better go to a seller, buy from him. By the time these people went to buy the lamp, oil, so bridegroom came. He took all of them who were ready to meet him, and doors were shut, doors were closed. ప్రియులరా, మధ్యరాత్రిలో ఒక స్వరం వచ్చింది. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు. అందరూ వాళ్ళ నిద్ర నుంచి లేచి వాళ్ళ దీపాలు వాళ్ళు మళ్ళీ వెలిగించబోతుంటే ప్రియులరా, జ్ఞానవంతులు తెచ్చుకున్న నూనె ఉంది కాబట్టి వాళ్ళు కొద్దిగా దాంట్లో పోసుకున్నారు. బుద్ధి లేని వారు దాంట్లో వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఆయిల్ లేదు కదా, వీళ్ళని అడిగారంట, మాకు కొద్దిగా మీ నూనె ఇస్తారా, మేము మళ్ళీ ఇస్తామంటే జ్ఞానవంతులు చాలా జ్ఞానంగానే వాళ్ళకు ఆన్సర్ ఇచ్చారంట, జవాబు ఇచ్చారంట. అమ్మా, మేము మీకు ఇచ్చినట్లయితే మీకు సరిపోదు, నాకు సరిపోదు, కాబట్టి మీరు అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. వీళ్ళు ఏం చేశారంట, పాపం అమ్మేవాళ్ళ దగ్గరికి పరిగెత్తారంట ప్రియులరా. అంత లోపల పెళ్లి కుమారుడు వచ్చి ఎవరెవరైతే సిద్ధంగా ఉన్నారో నూనెలతో, ఆ యొక్క దీపాలతో వాళ్ళందరినీ తీసుకెళ్లారు. తలుపులు మూయబడ్డాయంట. Then afterwards these 5 virgins came and started knocking, saying, Lord, Lord, open the door. Oh bridegroom, please open the door. We are all ready with oil. We came with an oil. Then there came a voice from inside which says, I don't know who you are. ఈ 5 మంది కన్యలు ప్రియులరా దుకాణంకి వెళ్ళి వాళ్ళు నూనెను కొనుక్కొని వచ్చుకున్నారంట ప్రియులరా, నూనెను. అప్పుడు వచ్చి వాళ్ళు తలుపు కొట్టారంట. తలుపు తెరవండి, తలుపు తెరవండి ప్లీజ్.
లోపల నుంచి ఒక స్వరం వచ్చిందంట ప్రియుల, ఏంటంటే మీరెవరో నాకు తెలియదు. ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్ స్ట్రేంజ్ వాయిస్? డోంట్ యు నో లార్డ్, we are also virgins? Don't you know we also have a lambs? We never committed any sin. We did not murder. We did not do any prostitution. We did not tell lies. They did not do anything bad. And they are asking, Lord, please open the door. The Lord says, I don't know who you are. ఈ 5 మంది కన్యకలు వచ్చి ప్రియులా తలుపులు కొడుతున్నారు. అయ్యా అయ్యా మాకు తలుపులు తీయండి, ఇదిగో మేము నూనె తెచ్చుకున్నాము. అప్పుడు లోపల నుంచి ఒక స్వరం వచ్చింది, మీరెవరో నేను ఎరగను, మీరెవరో నాకు తెలియదు. అయ్యా ప్రభువా, మేమయ్యా కన్యకలు, ఇదిగో మా దగ్గర కానీ దీపాలు ఉన్నాయి, ఇదిగో మాకు కూడా మా దగ్గర కానీ సిద్ధలు ఉన్నాయి, నూనె తెచ్చుకుందాం. మేము కానీ కన్యలమే, ఏ పాపం చేయలేదు, మేము ఏం వ్యభిచార పాపం చేయలేదు, ఏ దొంగతనం చేయలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరిని చంపలేదు, మేము కన్యలమే, వివాహానికి మేము అర్హులమే, మాకు భర్త ఉండాల్సిన అవసరం ఉంది, వీఆర్ ఎలిజిబుల్ ఫర్ మ్యారేజ్, ప్లీజ్ ఓపెన్ ద డోర్. నో. సో జీసస్ twice he used that word, foolish man, wise man, foolish women, wise women. యేసుక్రీస్తే తన నోటితో ప్రియులరా చెప్పిన మాట అదేంటంటే, జ్ఞానవంతుడు, బుద్ధిహీనుడు, బుద్ధి లేనివాడు, జ్ఞానం లేనివాడు, బుద్ధి గల కన్యక, బుద్ధి లేని కన్యక. Now, what is the lesson we learn in this passage? ప్రియులరా ఈ యొక్క ప్యాసేజ్లో మనము నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, we don't neglect the things of God. దేవుని కార్యాలు మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. మేబీ ఇఫ్ యూర్ నెగ్లెక్టింగ్ కుకింగ్, నో ప్రాబ్లం. వంట చేయడంలో కొద్దిగా నిర్లక్ష్యం ఉండి, సరేలే ఈరోజు ఐ డోంట్ వాంట్ టు ఈట్, ఐ వాంట్ టు గెట్ ఫ్రమ్ జొమాటో, నో ప్రాబ్లం. ఇంకోటి ఏదో జొమాటో తర్వాత స్విగ్గీ ఆన్లైన్ బిర్యానీ, నో ప్రాబ్లం, యూ కెన్ గెట్ ఇట్. బట్ దేవుని కార్యాలు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. జస్ట్ రీడింగ్ బైబిల్, నెవర్ నెగ్లెక్ట్. The time has come, I need to read Bible, that's it, I will read, that's it. No negligence. Time of prayer, we'll just pray, no negligence. Today we'll try to see tomorrow. One day if we delay, one day if we neglect, one day if we take things lightly, that will become a habit, and unnecessarily we will deceive ourselves. ఒక్కసారి మనం గైన ప్రియులరా దేవుని కార్యాలు నిర్లక్ష్యం చేశామనుకోండి, మన జీవితకాలం అంతా సఫలం. వంట చేయాలా, బోర్ అవుతుంది ఈరోజు, నో ప్రాబ్లం. అలాంటి మనం వంట చేయలేదు, ఏదో స్విగ్గీ నుంచి జొమాటో నుంచి తెప్పించుకోవచ్చు ప్రియులరా. కానీ దేవుని కార్యాలు, బైబిల్ చదవాలా, గ్యారెంటీ చదవాలా, ప్రార్థన చేసుకోవాలా. ఈరోజు కుటుంబ ప్రార్థన ఉంది, ఎట్టనే చేసుకోవాలా, అంతే. మందిరానికి కరెక్ట్ 9 o'clock, చర్చ్ టైమింగ్స్ 9 o'clock, కరెక్ట్ 9 o'clock, ఆ యొక్క 5 నిమిషాలు ముందు నిమిషం వెళ్ళాలా. పాటలు అవుతుంటాయిలే, నా ఆల్ విల్ బి సింగింగ్, విల్ గో అట్ ద టైమ్ ఆఫ్ అట్ ద టైమ్ ఆఫ్ ప్రీచింగ్. ఇప్పుడు పాటలు అవుతుంటాయిలే, పాటల తర్వాత మనం వాక్యం వినేటప్పుడు పోదాము. మళ్ళా దానికి మళ్ళీ ఎక్స్క్యూజ్, వీ ఆల్వేస్ కీప్ ఎక్స్క్యూజ్ రెడీ. Oh, children are there, we need to give them bath, we need to cook early morning breakfast, today water did not come, a servant did not come. Normally these all things we all have an excuses. There is reason I was late. Pastor may not ask, but these ready-made answers are ready with us. పాస్టర్ ఎందుకు మీరు ఇంత లేట్ వచ్చిందని అడగకపోవచ్చు, కానీ ప్రియులారా ఒకళ్ళు అడిగితే మన దగ్గర ఈ రెడీమేడ్ ఆన్సర్స్ సిద్ధంగా ఉంటాయి చెప్పడానికి. నీళ్ళు రాలేదు, సర్వెంట్ రాలేదు, ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయింది, రాత్రి లేట్ పడుకున్నాను. దేవుని మందిరం మనం 10 గంటలకు వెళ్ళాలి, 9 గంటలకు వెళ్ళాలి, కరెక్ట్ 9 గంటలకు 5 నిమిషాల ముందు వెళ్దాం ప్రియులారా. ఈరోజు బైబిల్ స్టడీ ఉంది, సో మనం ఎట్టన ఒక 5 నిమిషాల ముందు వెళ్దాము. ఈరోజు ప్రేయర్ మీటింగ్ ఉంది, ఒక 5 నిమిషాల ముందు వెళ్దాము.
సో ప్రియులరా, వెన్ వీ డూ దాట్ ఇట్ విల్ బి ఎ బ్లెస్సింగ్ ఫర్ అస్. మనం అలా చేసినప్పుడు మనకు అది దీవెనకరంగా ఉంటుంది. డోంట్ నెగ్లెక్ట్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేయండి. యూ వాంట్ టు బంక్ ఆఫీస్, యూ ఫీల్ వెరీ టైర్డ్, యూ ఫీల్ వెరీ బోర్డ్, where you will feel very gloomy, no problem, you can neglect going to office. ఆఫీస్కి వెళ్ళకూడదు అనుకున్నామా, చాలా డల్గా ఉన్నామా, నో ప్రాబ్లం, వెళ్ళకుండా ఉంటే నో ప్రాబ్లం. కానీ దేవుని కార్యాలు నో, వీ హ్యావ్ టు డూ ఇట్. నిర్లక్ష్యం చేయండి. దిస్ వైజ్ విమెన్ డిడ్ నాట్ డూ ఎనీ కమిట్ సిన్, దే డిడ్ నాట్ కమిట్ ఎనీ సిన్, దే జస్ట్ నెగ్లెక్టెడ్ ద థింగ్స్. ఈ కన్యలు ప్రియులరా, వాళ్ళు ఏ తప్పు చేయలేదండి, వాళ్ళు ఊరికే నిర్లక్ష్యం చేశారు అంతే. సో అది వాళ్ళకు చాలా ఘోరంగా మారిపోయింది, వాళ్ళకి ఒక పెద్ద చాలా చాలా దుఃఖంగా మారిపోయింది. దట్ బికమ్ సచ్ ఎ సాడ్ డే ఫర్ దెమ్. నౌ ద క్వశ్చన్ ఈస్, వీఆర్ ఇన్ విచ్ లిస్ట్? ఆర్ వీఆర్ ఇన్ వైజ్ లిస్ట్ ఆర్ ఫూలిష్ లిస్ట్? ఆర్ వీ నెగ్లెక్టింగ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్ ఆర్ వీఆర్ ఫస్ట్ రెడీ టు డూ థింగ్స్ ఆఫ్ గాడ్? Let us search our heart. మనం పరీక్షించుకుందాం. Number 4, who is a fool? Who is a wise? Proverbs chapter 1 verse 7. సామెతలు 1వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం ప్రియులారా. Who is a wise? Who is a fool here? Verse 7. The fear of the Lord is the beginning of knowledge or wisdom, but fools despise wisdom and instruction. Fools despise wisdom and instructions. Okay. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ఇక్కడ here you find, see, a foolish man will despise wisdom. He will despise knowledge. He will not give importance to knowledge. I am not talking about studies. I am not talking about college. I am not talking about doing MBBS, MBA or MCA. I am not, Bible is not teaching about getting a higher education, getting a lot of degrees, PhDs. Here it's simple, it says a simple fear of God, a love of God, loving God, respecting God. A foolish man will not respect God. He will not respect His word. He will not respect that wisdom. He will not respect that understanding, that knowledge. No doubt, in the world, education has more value. సమాజంలో ప్రియులరా, చదువుకు చాలా విలువ ఉంది, మనం చదువుకోవాలి. బట్ హియర్ ఇట్స్ టాకింగ్ అబౌట్ విజ్డమ్. A wise man will seek for a wisdom. He will not keep quiet. He will not be self-sufficient, saying, "Oh, I have this much of wisdom. It's enough for me. I need not to search. I need not to seek for a wisdom." But the fool, he will never care. He will never bother. He just want to eat and sleep, enjoy. మూర్ఖులకు ప్రియులరా, జ్ఞానం అస్సలు వెతకరు, బైబిల్ చదవరు, ప్రార్థన చేసుకోరు, ఇంకా తెలుసుకుందాం దేవుని గురించి అస్సలు ఉండదు. They don't even care. Now the question is, are we in which list? మనం ఏ గుంపులో ఉన్నాం ప్రియులారా? Are we really love God? All who love God are wise people. All who seek His wisdom through the word of God are wise people. All who want to obey Him are the wise people. All who want to serve Him are wise people. All who wanted to spread His word are the wise people. దేవుని వాక్యాన్ని వినాలా, దేవుని వాక్యాన్ని ఇతరులకు పంచుకోవాలా, దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలా,
దేవుని వాక్యం ప్రకారం జీవించాలా, ఇంకా తెలుసుకోవాలా, వాక్యానికి లోబడాలా, వీళ్ళంతా జ్ఞానులు అంటారు. ఫూలిష్ పీపుల్, దే ఆర్ నాట్ ఈవెన్ బాదర్డ్. వాళ్ళు అసలు కేర్ చేయరు, అసలు లెక్క చేయరు. We don't want it to be really foolish people. I don't want it to be foolish man. I don't want, my family to be foolish. We all want it to be wise. మనందరం ప్రియులరా మూర్ఖంగా ఉండకూడదంట, మూర్ఖంగా ప్రవర్తించకూడదంట. మనం జ్ఞానంగా ప్రవర్తించినప్పుడు మనకు అది దీవెనకరం. లాస్ట్ అండ్ ఫైనలీ 5th one, 5వది ప్రియులరా, ఎవరు జ్ఞాని, ఎవరు మూర్ఖుడు అని చూద్దాం. Proverbs chapter 10 verse 8. సామెతలు 10వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. The wise in the heart accepts commands, but a chattering fool comes to ruin. Once again, the wise in heart accepts commands, but a chattering fool comes to ruin. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును. వదరబోతు పనికి మాలిన వదరబోతు నశించును. A wise man will receive the command in his heart. Whatever he listens, he puts into heart. When the time comes, he will use that command and operate things. జ్ఞానవంతుడు ఉపదేశమును, దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క సలహాలను, దేవుని యొక్క మాటలను తన హృదయంలో దాచిపెట్టుకుని ఆ అవసరం వచ్చినప్పుడు, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ఆజ్ఞను తీసుకుని అతడు ప్రియులరా దాన్ని వాడతాడు. కానీ మూర్ఖుడు అస్సలు వదరబోతుంటే ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, ఎప్పుడు వేరేటోళ్ళని ఇంప్రెస్ చేయాలా, వేరేటోళ్ళ దగ్గర మంచి గొప్ప పేరు పొందాలా, ఇలాంటి వాళ్ళు నశించిపోతారంట. సరే, ఇక్కడ మూర్ఖునికి ఉండే రిజల్ట్ ఏంటంటే నశిస్తాడంట. ద రిజల్ట్ ఆఫ్ అ ఫూలిష్ మ్యాన్, he will be in ruin. మూర్ఖుడు ప్రియులరా అతడు ఏం చేస్తాడంట, అసలు దేవుని వాక్యానికి లోబడడు, దేవుని మాటలు వినడు, అతనికి అసలు అవి పెద్దగా ఏం పట్టించుకోడు. So today God wants to teach all of us that we are in which category. దేవుడు ప్రియులరా ఈరోజు మనకు నేర్పిస్తున్న ఒక సత్యం ఏంటంటే, మనం ఏ గుంపులో ఉన్నాం? ఆర్ వి వైస్, ఆర్ వి ఫూల్స్ ఇన్ అవర్ డీడ్స్? మన క్రియలలో, మన మాటలలో మన జ్ఞానవంతులంగా ఉన్నామా, మూర్ఖులంగా ఉన్నామా? ఈ 5 విషయాలు మనము ఒకసారి ధ్యానించుకుందాం ప్రియులరా. సో ప్లీజ్ గో త్రూ ఆల్ దీస్ రెఫరెన్సెస్. ఈ ఆజ్ఞలన్నింటినీ ప్రియులరా ఈ యొక్క 5 విషయాలు, ఎవరు జ్ఞాని, ఎవరు మూర్ఖుడు, who are wise, who are fools. These 5 things, just remember, underline those references. Again tonight after this Bible study, maybe before sleeping, just go through it, try to search our heart and try to rectify ourselves. మనం ప్రియులరా ఈ బైబిల్ స్టడీలో ఉన్న ఈ 5 విషయాలు, మనం మూర్ఖులమా, జ్ఞానవంతులమా, ఒకసారి మనం పరీక్షించుకొని మనం తిద్దుకొని మనము సరి చేసుకొని మనము జ్ఞానవంతులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ఫాదర్, వి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ దిస్ వర్డ్. ప్రభువా, మాకు చక్కటి వాక్యాన్ని ఇచ్చినందుకే స్తోత్రాలు. We all wanted to be wise. We don't want to be fools. మేము నాయన జ్ఞానవంతులుగా ఉండాలనుకుంటున్నామే, కానీ మూర్ఖంగా ఉండడానికి మాకు ఇష్టం లేదు. సాయం చేయండి ప్రభువా. వెదర్ ఇట్స్ వర్డ్, వెదర్ ఇట్స్ అవర్ లుక్స్, వెదర్ ఇట్స్ అవర్ డీడ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాయన, అది మాటలే కానివ్వండి, అవి తలంపులే కానివ్వండి, అవి ఆలోచనలే కానివ్వండి, అది ఏదున్నా కానీ ప్రభువా, మేము నీ చిత్తానుసారంగా, నీ కృపానుసారంగా మేము చేయటప్పుడు నాకు మా అందరికీ సాయం చేయండి. Bless everyone.
who are listening to this verse, Lord. ఈ వాక్యాన్ని విని ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని. Once again we pray for our country, we pray for all the people in the world. మా దేశం కొరకు, మా దేశం నుండి ప్రజల కొరకు, ప్రపంచమంతా కొరకు ప్రార్థిస్తున్నాము. Heal everyone from this corona, Father. ఈ కరోనా వ్యాధి నుంచి ప్రతి ఒక్కరిని తొలగించి, see that totally the corona is totally eradicated, Father. సంపూర్ణంగా ఈ యొక్క కరోనా నిర్మూలం అవుతట్టు మీరే కృపను దయచేయండి. Bless everyone, Lord, who listens and Lord supports, Lord, your work, Father. నీ సేవకు సపోర్టింగ్ చేసే ప్రతి ఒక్కరిని, నీ వాక్యాన్ని వినే ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. In Jesus' precious name we pray, Father. Amen. May the grace of the Lord Jesus Christ and the love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forevermore. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తమ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ సావాసం మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Praise the Lord, brothers and sisters, for your encouragement, for your support. I am blessed. We are blessed as a family. మీ కుటుంబంగా మీరు మా కుటుంబాన్ని, మా సేవలు ఎంతో ఆదరిస్తున్నారు. వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ. మేము ఆశీర్వదించబడ్డామండి. మే గాడ్ బ్లెస్ యూ. హోప్ఫుల్లీ విల్ మీట్ ఆన్ సండే. ఆదివారం నాడు మనం 11 గంటలకు 11 o'clock we will meet on Sunday. Same Facebook and YouTube. God bless you all. Praise the Lord and good night. Praise the Lord. Ma praise the Lord, ma.